నమస్కారం. ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరికీ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 2025-26 11th సీనియర్స్ అలాగే బాల్ బ్యాడ్మింటన్స్ను స్త్రీ పురుషుల ఛాంపియన్షిప్ ఈరోజు మన ప్రాంతంలో జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే 13 జిల్లాల నుంచి ఇచ్చేసిన క్రీడాకారులకి ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కావలి శాసనసభ్యులు సోదరుడు కావ్య కృష్ణారెడ్డి గారికి, అలాగే పొదగిరి శాసనసభ్యుడు సోదరులు కాకల సురేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులు అలాగే ఉపాధ్యక్షులకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో కష్టమైన పని అయినా కూడా ఈ కార్యక్రమాన్ని నెత్తినేసుకొని చేసినటువంటి సోదరుడు మురళీ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు క్రీడలంటే మన జనజీవన స్రవంతిలో అది ఒక భాగం. ఈరోజు మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఎన్ని కష్టాలున్నా ఒక గేమ్ ఆడిపోతే ఆ రిలాక్స్ వేరుగా ఉంటుంది. మీరందరూ కూడా ఎక్కడి నుంచో నలుమూల నుంచి, రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చేసి మీరందరూ ఎంతో కష్టాన్ని వచ్చి మా ప్రాంతానికి వచ్చి గేమ్స్ ఆడడానికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా వైజాగ్లో ఈరోజు ఈ స్పోర్ట్స్ డే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు, క్రీడా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే శాప్ చైర్మన్ రవినాయుడు గారు వైజాగ్లో చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. కొన్ని అనివార్యంగా ఈరోజు స్పోర్ట్స్ డే లేకపోతే మంత్రి గారు రవినాయుడు గారు కూడా ఈ ప్రాంతానికి వస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత వైజాగ్ ప్రోగ్రాం వల్ల రాలేకపోయారు. తప్పకుండా ఈ కార్యక్రమంలో ఏదో ఒక రోజు వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఈనాటి ఈ కార్యక్రమంలో మేము కూడా స్టూడెంట్స్ లైఫ్లో కూడా నేను కూడా చాలా యాక్టివ్గా స్పోర్ట్స్లో పాల్గొనేవాడిని. చాలా సంతోషంగా ఉంది అక్కడికి వచ్చి ఆడాలన్నంత సంతోషంగా ఉంది నాకైతే. ఈరోజు మీరందరూ కూడా ఈ 2-3 డేస్లో విజయ అవకాశాలు ఎవరికి వచ్చినా ఎవరికి రాకపోయినా కూడా మంచి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా ఫైనల్ డే రోజు మీ అందరితో నేను మళ్ళా వచ్చి కలుస్తాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన చెప్పగానే సోదరులు కావ్యకృష్ణ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా, అలాగే సురేష్ గారు కూడా మధ్యాహ్నం దాకా అనేక కార్యక్రమాల్లో పాల్గొని తప్పనిసరిగా మన పిల్లలంగానే వచ్చినందుకు వాళ్ళకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి